స్నేహ టీవీ, నేను మీ షన్విత. ప్రజెంట్ అయితే మనం ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాం. అంటే ప్రజెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే కూరగాయల రేట్లు చాలా పెరిగిపోయాయి. ప్రత్యేకించి టమాటా అయితే మన చేతిలో 100 రూపాయలు లేకపోతే టమాటా ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఇంకా ఏమేమి కూరగాయలు రేట్లు పెరిగాయో చూద్దాం, వచ్చేసేయండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సునీత. టమాటా రేట్లు పెరిగినాయి కదా ఆంటీ, మీరు ఏమనుకుంటున్నారు? మరి ఏమనుకుంటలేము, మేము అది ఎట్లా పడితే అట్లా అమ్ముతాం. ఎట్లా పడితే అట్లా అదే రేటు పడితే అంటే ఫస్ట్ ఉన్న దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగింది కదా. పెరిగింది. 15 days కింద 30 రూపీస్ ఉండే, 15 days నుండి ఇది ఈ రేటు పడింది. ఎందుకంటే వర్షాలు లేవు కదా, వర్షాలు లేనందువల్ల మన సైడ్ టమాటా పండట్లేదు. బయట నుండి వస్తుంది కాబట్టి దిగుబడి అక్కడ నుండి రేట్ ఎక్కువైపోయి ఇక్కడ రేట్ ఎక్కువ అమ్మాల్సి వస్తుంది. మరి గిరాకీ ఎలా ఉంది? ఇక తప్పనిసరి కదా, టమాటా లేని ఏ కూరలు ఉండం కదా. తప్పనిసరి అని ఒక 5 కిలోలు కొంటాడు, 2 కిలోలు కొంటుండు, కిలో కొంటాడు, అర కిలో కొనుక్కోబోతున్నాడు. అంటే అప్పటికంటే ఇప్పుడు తగ్గింది గిరాకీ. గిరాకీ తగ్గింది. కానీ కామన్గా అదైతే టమాటా అమ్ముతున్నాం. అప్పుడు 30 బాక్సులు అమ్మేది 20 బాక్సులు కూడా అమ్ముతాం, 15 బాక్సులు అమ్ముతున్నాం. మరి రేట్లు పెరిగినందుకు మీకు ఏమన్నా లాభం ఉన్నదా? లాభం అంటే వచ్చిన రోజు వస్తుంది, దాంట్లో డ్యామేజ్ వచ్చిందంటే పోయిన రోజు పోతుంది అంతే. ఒకవేళ ఇప్పుడు టమాటాలు ఎవరు రేట్లు ఎక్కువైనా కొనుక్కోకపోతే ఇవన్నీ ఖరాబే అవుతుంది, డ్యామేజ్ బోలెడ్ వెళ్తుంది, పోతాయి. ఇప్పుడు మీరు అంటే ఎన్ని కిలోలు తీసుకుంటారు మరి డైలీ అయితే తక్కువ రేటు ఉన్నప్పుడు 30 బాక్సులు అమ్మేదాన్ని, ఇప్పుడు 10 బాక్సులు అమ్మిన పొద్దున్న నుండి వచ్చాం అట్లా. మరి ఇప్పుడు అంటే కొంతమంది వస్తున్నారు కదా, వచ్చి మరి మాకు తక్కువకి ఇవ్వండి అని అడుగుతున్నారు మేడం. ఇవ్వం, మనకు పడింది ఏడికి వెళ్ళి ఇస్తాం, పడింది ఇవ్వం. మనకున్న రేటే ఇప్పుడు 50 రూపాయలు పడితే 55 రూపాయలు అన్న అమ్మితే ఒక 5 రూపాయలు వస్తాయి మనకి. మరి ఇప్పుడు మీరు ఇంకా పెరగాలి అని అనుకుంటున్నారా? పెరిగితే కొనే వాళ్ళు కొన్నారు కదమ్మా, కామన్ గా ఇంత అని రీజనబుల్గా ఉంటే ఎవరైనా కొంటారు, అంతే ఉంటే అంత పోతే మనం కూడా ఎక్కువ అమ్మగలుగుతాం. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను ధర ధర అందరు కొనుక్కునేటట్టు ఉండాలి, అందరికి సౌలత్ ఉండాలి, మనకు కూడా ఇది ఉంటుంది. మనకి ఎక్కడైనా వచ్చేది వస్తూనే ఉంటుంది, కొనేవాళ్ళు కొనాలి కదా, అందరూ ఒకే తీరుగా ఉండరు కదా, లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా గిట్టుబాటు కావాలి. అది రేట్లు తగ్గితేనే మీకు లాభం, తగ్గినా ఎప్పుడు మామూలుగా ఉంటుంది, కామన్ మనకు వచ్చే మనకు ఉంటుంది. అట్లా బాక్స్ కింద అని ఉంటుంది, ఒక బాక్స్ అమ్మితే గింత 50 రూపాయలు 40 రూపాయలు అంతే గంతే వస్తుంది. అప్పుడైనా అంత వస్తుంది, ఇప్పుడైనా అంత వస్తుంది. అది కానీ కొనే వాళ్ళు కొన్నారు కదా. మీ పేరు? గోపి. టమాటా రేట్లు పెరిగాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు? మరి చాలా ఇబ్బంది అవుతుందండి, అందరికి సామాన్యుడు కొనలేకపోతున్నాడు. అంటే మీరు రెగ్యులర్ గా తీసుకునే దానికంటే ఇప్పుడు చాలా రేట్, చాలా రేట్. 50 రూపాయలు ఎక్కడ, 20 రూపాయలు ఎక్కడ, ఇప్పుడు 100 రూపాయలు ఎక్కడ. మార్కెట్ బయట అయితే 100 రూపాయలు బయట పలుకుతుంది, మరి మీరే 100, 120 పలుకుతుంది. ఏ రైతు బజార్ కాబట్టి రైతులు తెచ్చి అమ్ముతారు కాబట్టి కొద్ది వాళ్ళు చూసి ఇస్తారు, తక్కువ. మరి మీరు ఏమనుకుంటున్నారు? తగ్గాలి, ఇంకా తగ్గాలని అనుకుంటున్నారు. ఇది టమాటానే కాదు, అన్ని రేట్లు ఉన్నాయండి. బీరకాయ కానీ, బెండకాయలు కానీ అన్నీ 80 రూపీస్ కేజీ అట్లా ఉంది. సామాన్యుడు కొనలేకపోతున్నాడు. మీ పేరు? నా పేరు సుధాకర్ రెడ్డి. ఇప్పుడు కూరగాయల రేట్లు కూడా పెరిగాయి కదా, బీరకాయ రేట్ ఎంత ఉంది అంకుల్? ఇప్పుడు ప్రస్తుతం అయితే 70 రూపాయలు ఉంది. 70 రూపాయలు ఉంది. నార్మల్ గా అయితే ఎంత ఉంటుంది? నార్మల్గా అయితే 30-40 రూపాయలు ఉంటుంది. వారం 10 రోజులు పెరిగి కొన్ని నెల రోజుల వరకు ఇవే రేట్లు ఉంటాయి, ఒక నెల తర్వాత తగ్గుతాయి రేట్లు. నెల వరకు ఇట్లనే ఉంటాయా? నెల వరకు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు అవి లోకల్లో రాలేవు కదా పంటలు అనేవి, నెల అయితే పంటలు మన లోకల్ పంటలు వచ్చేస్తాయి కాబట్టి గిరాకీ ఎట్లుంది అంకుల్? గిరాకీ తక్కువ ఉన్నది, చాలా తక్కువ ఉన్నది గిరాకీ మాత్రం. ఇప్పుడు లాస్ అయినా అయితే మీకు? ఇక లాస్ అంటే లాసే, కిలో కొంటారు, అర కేజీ కొంటారు, అర కేజీ కొంటారు, 1/2 కేజీ తీసుకుంటారు. అట్లాంటప్పుడు సరుకు అనేది తక్కువ సేల్ అవుతారు. మరి మీరు రేట్లు తగ్గాలనుకుంటున్నారా పెరగాలనుకుంటున్నారా? తగ్గాలని అనుకుంటాం మేము కూడా, పెరిగితే గిరాకీ తక్కువ వస్తారు, రేట్లు తక్కువ ఉంటే గిరాకీ ఎక్కువ అవుతుంది. అట్లా మా గిట్ట మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకా బీరకాయ తోటి అన్ని కూరగాయల రేట్లు పెరిగినాయా? అన్ని పెరిగినాయి, బీరకాయలు పెరిగినాయి, కాకరకాయలు పెరిగినాయి, పచ్చిమిర్చి, టమాటో, 4-5 బీన్స్, 4-5 ఐటెంలు ఎక్కువ రేట్లు ఉన్నాయి. మిగతా ఐటెంలు అయితే తక్కువ ఉన్నాయి. బీట్రూట్ కానీ, వంకాయలు కానీ, బెండకాయలు, దొండకాయలు అవన్నీ తక్కువ ఉన్నాయి. ఈ 4-5 ఐటెంలు ఎక్కువ రేట్లు ఉన్నాయి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మీ పేరు? ప్రకాష్ అమ్మ. కూరగాయల రేట్లు పెరిగాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు? పెరిగితే ఏమనుకుంటాం, పెరిగినాయి, బాగా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనుకుంటాం. అంటే ఫస్ట్ ఉన్న దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువైనాయి కదా. లాస్ట్ 10 days లో దాదాపు 25% పెరిగినాయి. మరి కొనే విధంగా ఉన్నది అంటారా? లేదు అంటారా? లేదు, బాగా ఇబ్బందిగా ఉంది. కిలో కొనేది ఒక 1/2 కిలో కొంటా ఉన్నాం. కిలో కొనేది 1/2 కిలో. అంతే. ఇప్పుడు అన్ని కాకరకాయలు కానీ, ఇదేంటిది చిలకడ దుంప కానీ అన్నీ కూడా
దాదాపు లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ 25% 30% పెరిగినాయి అన్నీ కూడా. మరి ఇంకా ముందు ముందు కూడా పెరుగుతాయి అని అంటున్నారు కదా, మరి మరి దాని గురించి ఏమనుకుంటున్నారు? ముందు ముందు పెరిగితే ఇంకా తగ్గించాలి, కొనడం తగ్గించాలి, తినడం తగ్గించాలి. తినడం తగ్గించలేం కదా, తగ్గించలేము కదా. కాబట్టి ఏదో కొంచెం చూసుకొని ఏది తక్కువ ఉన్నాయో చూసుకొని వాటి వరకు వెళ్తే కొంచెం వెయిట్ చేయాలి. వర్షాలు పెరిగి కొంచెం పెరిగితే క్రాప్ పెరిగితే పంటలు పెరిగితే మళ్ళీ కొంచెం ఒక నెల తర్వాత తగ్గుతాయి. కాబట్టి ఈ నెల రోజులు ఇబ్బంది పడాలి. కొంచెం చూసుకొని ఏది కొనాలి ఏది కొనకూడదు అనేది కొంచెం ఆలోచించుకొని కొనాలి అంతే. పచ్చిమిరకాయలు మాత్రం హెవీ రేట్ ఉన్నాయి. అది చాలా కిలో 90 రూపాయలు 100 రూపాయలు చెప్తున్నారు. అందులో ఇప్పుడు టమాటా కూడా 10 రూపాయలు 20 రూపాయలు ఉండే టమాటా 100 రూపాయలు అయింది కదా. అవునవును 70 నుంచి 100 మధ్య ఉన్నాయి రకరకాల క్వాలిటీస్. అందులోనే టమాటాలు బాగా తగ్గించేసాం. ఖరీదైన తగ్గించేసి ఏది కొంచెం రీజనబుల్గా ఉందో అది వాడుకుంటూ ఉండాలి. తగ్గేదాకా కొంచెం వెయిట్ చేయాలి, కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అంతే. అంతకు మించి ఏం చేస్తాం మనం. నమస్తే అవ్వ. సరే, నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ. గిరాక్ ఎట్లున్నది? ఉన్నది ఇక అట్లనే అట్లనే ఉన్నదా? మరి ఫస్ట్ కంటే ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి కదా, ఎక్కువయ్యే భయపట్టుకుంటూ పోతుర్రు, భయపడకుండా పోతుర్రా? తీసుకోలేకపోతుర్రు అన్నట్టు. ముందు మంచిగా ఉన్నదా గిరాకీ, ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఇక అప్పుడైనా గట్టినే రైతు బారు ఎక్కువ మంది ఏమొస్తలేరు. ఇక అన్ని ఊళ్ళ పొంటే బస్తీ బస్తీకి పోవట్టి కూరగాయలు. బస్తీ బస్తీకి పోతుర్రా? నువ్వు ఇక్కడనే పెడతావా మరి రోజు? నేను ఇక్కడనే ఉంటాను. ఇక నువ్వు ఇక్కడనే ఉంటావు. మరి రేట్ ఎట్లా పెరిగినాయి? ఇవి ఏంటి బెండకాయలు రేట్లు ఎట్లున్నాయి మరి? బెండకాయలు 55 రూపాయలకి ఇస్తుర్రు మాకు. 55 రూపాయలు. మీరెంతకు అమ్ముతున్నారు? మేము 60కి అమ్ముతున్నాం. లాభం ఏడ పడుతుంది మరి మీకు? లాభం అంటే లాభం గట్లుంది. పడుతుంది కదా. వీడికే భయపట్టబట్టి తీసుకుంటోళ్ళు. మరి కిలో కొనేటోళ్ళు కిలో కొంటారా లేకపోతే తక్కువ? కిలో ఎవ్వరు కొననే కొనరు. కిలో కొనరా? ఎవరో ఒకరు కిలో కొంటోళ్ళు. మరి ఇవన్నీ ఖరాబ్ అయితే మీకు లాసే కదా. ఇక లాస్ అయితే కూడా మరి మీరు రేట్లు తగ్గించమని అడగచ్చు కదా. ఇక తగ్గించమంటే అడిగితే నేను ఒక నన్ను అడిగితే అవుతుందా అమ్మ? అంటే మీరు అందరూ అడగలేదా మరి? అడగరు ఎవరు. ఎవరు అడగలేదు. మరి తగ్గాలని ఉన్నదా లేకపోతే రేట్లు ఇట్లనే ఉంటాయి? ఇక మామూలుగా ఉంటే తీసుకుంటే వాళ్ళకి కూడా మంచిగానే ఉంటుంది కదా. వాళ్ళ అబ్బా అనుకుంటే పోవట్ది. అబ్బా అనుకుంటే పోతారా? ఇక అందులో అది ఇప్పుడు వాళ్ళకి మంచిగా ఉంటుంది రైతులకు. ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, మరి మీరు ఏమనుకుంటున్నారు? అలా 2000 రూపాయలు తెస్తే లెక్క వచ్చినాయి, 70 రూపాయలు రాసిరు మాకు వెళ్ళాయి. మీకు వెళ్ళాయి. మరి గిరాకీ ఎట్లుంది? గిరాకు కూడా డల్గా ఉంది మేడం. గిరాకీ డల్లు లేదు, గిరాకు కూడా లేదు. తెచ్చి కూర్చుని మాకు రేపు పొద్దుగాల పోతామని అట్లే పెట్టింది మీకు. ఫస్ట్ ఎంత ఉండే రేట్లు మరి? ఫస్ట్ 50 రూపాయలు ఉంటే జర మీడియం నడిచిందమ్మ. 1000 రూపాయలు బాగా తెచ్చి 50 రూపాయల కిలో, 1200 తెచ్చి కూడా 50 రూపాయల కిలో అంటే మంచిగా నడిచింది. ఇప్పుడు రేట్ ఎక్కువ అంటే బయటనేమో 100 రూపాయలు అంటే కొంటారు, కానీ రైతు వాళ్ళ రేటు 70 అంటే కొనుక్కోవచ్చు. తేడా ఉంది కదా మేడం, కరువు అవుతుంది. మాల్ షార్టేజ్ ఉన్నది, రేట్లు ఎక్కువ అవుతున్నాయి. మేము కూడా భయం అవుతుంది చానికి కూడా. మరి జనాలు కొంటున్నారా? ఇంకొక ఇట్లా చెప్పగానే మరిపోతున్నారు. బయట 100 అంటే కొంటున్నారు, ఇక్కడ 70 అంటే కొంటలేరు. మరి మీరు బయట పెట్టచ్చు కదా. బయట పెట్టడానికి అవకాశం లేదు కదా మాకు. మేము రైతులే మీనే అమ్మాలి, ఇక్కడనే అమ్మాలి. బయట పెట్టడానికి మాకు అవకాశం ఇయ్యరు. రోడ్ల మీద అమ్ముకుంటే బాగుండదు. ఫస్ట్ రేట్లు పెరగక ముందు ఎన్ని అమ్మేటోళ్ళు రోజుకి? రోజు 20 బాక్సులు అమ్ముతాం. రోజు 20 బాక్సులు. మరి ఇప్పుడు 10 బాక్సులు కూడా పోలేదు. 10 బాక్సులు కూడా పోతలేవా? మరి మీరు అడగలేదా రేట్లు తగ్గియండి? ఎవరిని అడగాలి మేడం? రేటు తగ్గియాలని హెడ్ ఆఫీస్కి అడుకోవాలా? మేము పోనీకి అవకాశం ఉండదు మాకు. అమ్మకుండే సపోర్ట్ కూర్చోండి. మీరు ఎందుకు అమ్ముతారు? ఎవరన్నా అమ్ముకుంటారు, రేట్లు ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు. మీకేం అవసరం అంటారు? 70 రూపాయలు అమ్మితే అమ్ముండి, లేకపోతే కొన్ని సపోర్ట్ కూకోండి. మాకేం అవసరం అంటున్నారు? ఏం అవసరం అని అంటారా? అంతే. నమస్తే. మీ పేరు? కల్పన. నా పేరు కల్పన. ఇక్కడ టమాటా రేటు తక్కువ పెట్టిల్లు కదా, అంత 100 ఉంటే మీరు 50 పెట్టిర్రు. టమాటా మాది చిన్నగా ఉందని 50 రూపాయలు రాసి పెట్టినాం బోర్డు. ఎందుకు చిన్నగా ఉంటుంది పెద్దగా ఉంటుంది? చిన్నగా ఉంటే ఇది చిన్నది లోకల్ టమాటా అని ఇక పుల్లగా, ఇది తెలిసిన వాళ్ళే కొంటారు చాలా. ఇదే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా చిన్న టమాటా ఇది. మరి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, దాని గురించి మీరు ఏమంటారు? రేట్లు పెరిగినాయి అంటే ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలము వచ్చింది కదా, టమాటాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చి కొత్త పంట వస్తే రేటు
తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకొక నెల వరకు ఇదే రేటు ఉంటుంది ఇక. ఇంకా నెల వరకు ఇదే ఇదే రేటు ఉంటుంది. మరి గిరాకీ ఎట్లున్నది ఆంటీ? గిరాకీ ఉంది కదా, తప్పదు కదా, తినడానికే కదా చేసేదంతా. ఎట్లయినా ఇబ్బంది పడుకుంటే కొనుక్కోవాలి ఇక. కొంటూరు ఇక ఎంత అయినా ఇక అర్ధ కిలో, ఇక 2 కిలోలు కొనే వాళ్ళు అర్ధ కిలో కొంటూరు, ఇక తినాలే కదా, ఎట్లయినా తప్పది. మంచిగా ఉందా ఇప్పుడు? మంచిగా ఉందా? ఇక ఎప్పుడైనా ఒకటే ఉంటుంది, అప్పుడు వచ్చేది అంతే ఉంటుంది. ఇప్పుడు రేటు ఉన్నా తప్పది తినాలని. అంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ అయినాయి కదా, తక్కువ కొంటారు. రేట్ ఎక్కువైనప్పుడు తక్కువ కొంటారు. ఇక తక్కువ రేటు ఉన్నప్పుడు ఇక 2 కిలోలు కొన్నది 5 కేజీలు 10 కేజీలు కొండపోతారు. ఇప్పుడు 1 కిలో అర్ధ కిలో ఇట్లా తక్కువ కొనుక్కోపోతారు. గిరాకీ అయితే తగ్గింది మొత్తానికి అయితే. తగ్గింది. మరి ఇట్లనే ఉంటే మరి గిరాకీ పెరగదు కదా, మరి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? వస్తుంది గిరాకీ, ఎందుకు రాదు? ఇక ఏడైనా గంతే ఉంది. బయట ఇంకా ఎక్కువ రేటు ఉంది. బయట రేట్లు 100 రూపాయలు ఉంది, ఇక్కడ మేము 50 రూపాయలు అమ్ముతున్నాం చిన్న టమాటా. ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి, తక్కువ దొరుకుతుంది అని పబ్లిక్ కూడా బాగా వస్తారు ఇక్కడ. అందు గురించి ఇక చిన్నది కూడా అమ్ముతాం మేము. మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు కూరగాయల రేట్లు చాలా పెరిగాయి కదా. అందులో ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడే తీసుకున్నాం. చిన్న చిన్న అయినా కూరగాయలు అయితే రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. అదే మేము చూస్తున్నాం, చాలా టమాటాలు తీసుకున్నారు. అంటే ఫస్ట్ ఇట్లనే తీసుకునే వాళ్ళ? ఫస్ట్ ఇంకా ఎక్కువ తీసుకున్నాం, 5 కేజీలు 4 కిలో అట్లా. ఇప్పుడు ఎక్కువ రేట్ అయినాయి కాబట్టి తక్కువ తీసుకు. ఇది వరకు 50 రూపాయలకి 5 కేజీలు వచ్చాయి. ఇప్పుడు కేజీ 50 అయింది. ఇప్పుడు కేజీ 50 ఉందా, మార్లే అట్లా వెళ్తే 110 కూడా అవుతుంది. అందుకని అట్లా యూజ్గా మళ్ళీ తీసుకొచ్చి 1 బై డేలతో కొంచెం తగ్గుతూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మే వాళ్ళు అంటున్నారు ఇంకా నెల వరకు ఇట్లనే ఉంటాయి. మరి నెల వరకు అయితే కాదు, వస్తాయమ్మా. ఇప్పుడు మార్కెట్లో నుంచి వస్తాయి. ఇప్పుడు నెల వరకు అయితే కాదు, డైలీ రేట్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొంత 100కి 3 కిలోలు కూడా ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కసారి అట్లా తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు కేజీ డైరెక్ట్ 100 రూపాయలు అయింది కదా. రేట్లు అయితే చాలా పెరుగుతూ ఉన్నాయి. రేట్లు అయితే ఫుల్గా రేట్లు. పంట లేదు, వర్షాలు పడుతున్నాయి కదా, కొత్త పంట వస్తే రేట్లు తగ్గుతాయి. నమస్తే అంకుల్. చెప్పండి అమ్మా. మీ పేరు? నా పేరు బలవంత్ రెడ్డి అమ్మా. మిర్చి రేట్ ఎట్లుంది అంకుల్? మిర్చి రేట్ 80 రూపాయలు ఉందమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఎట్లుండే? ఫస్ట్ 30-40 అట్లా ఉండే. 30-40 ఉండే. మరి ఇంతగానం పెరిగినాయి కదా, మరి గిరాకీ ఎట్లుంది అంకుల్? కొంచెం తగ్గింది గిరాకీ. ఇప్పుడు గిరాకీ తగ్గింది. రేట్ తక్కువ ఉంటే సేల్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ. అర్ధ కిలో తీసుకుని వాళ్ళు 1/2 కిలో తీసుకుని వాళ్ళు అర్ధ కిలో తీసుకుంటారు. అంటే ఫస్ట్ ఎన్ని అమ్ముడు పోయేటి మరి మిర్చి? రోజు 4-5 బస్తాలు వెళ్తాయి. ఇప్పుడు 1-2. ఇప్పుడు 1-2 వెళ్తున్నాయి. మరి మీకు లాసేనా ఇప్పుడు? లాస్ అంటే తక్కువ. మీకు ఎంత లాభం వస్తుంది మరి? అంటే ఫస్ట్ దానికి ఇప్పటికి పోల్చుకుంటే సగానికి సగం పడిపోతుంది. సగానికి సగం పడిపోతుంది. మరి మీరు ఎవరిని అడగలేదా రేట్లు ఎందుకు పెంచారు, తగ్గించండి? పెంచడం అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా మేడం, ఇప్పుడు ఎండింగ్ ఇది. మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ కొత్త పంట వేస్తాం. ఇప్పుడు ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ తగ్గుతుంది. 2 నెలల తర్వాత. ఇప్పుడు 2 నెలల వరకు ఇట్లనే ఉంటుంది. ఆ రేట్ల నుంచి మించి ఒక నెల 15 రోజులు మాత్రం ఇదే రేటు కంటిన్యూ అవుతుంది. ఇది లోకల్ మిర్చేనా మరి? లోకల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మన లోకల్ కాదు ఇది. మన లోకల్ కాదు. లోకల్ కాదు ఇది. దగ్గర దాదాపు ఢిల్లీ దగ్గరికి నుంచి వస్తుంది. మరి గిరాకీ ఎట్లుంది? రేట్లు పెరిగిన? గిరాకీ కొంచెం తక్కువ ఉంది. గిరాకీ తగ్గింది. జనాలు కొంటుర్రా లేకపోతే పారిపోతుర్రా? తక్కువ. ఇంకా ఏం చేస్తారు, అన్నీ ఒక్కసారి పెరిగినాయి కదా రేట్లు అన్ని. టమాటా, మిర్చి, ఉల్లిగడ్డ కొంచెం నార్మల్ తీసుకుంటారు. వేటికి రేట్లు ఎక్కువ పెరిగినాయి మరి? వేట్ అంటే ఇప్పుడు వర్షాలు, ఇప్పుడు సీజన్ స్టార్ట్ కదా, ఇప్పుడు పంటలు వేసే సీజన్ ఇది. దానివల్ల కొంచెం పంట దిగుబడి తగ్గింది, దానివల్ల రేట్లు పెరిగినాయి. చూశారు కదా కూరగాయల రేట్లు. సామాన్యులు కొనే విధంగానైతే లేవు. ప్రతి కూరగాయలు కూడా 100కి పైనే ఉన్నాయి, 100కి తక్కువనైతే అస్సలు లేవు. టమాటా, పచ్చిమిర్చి ప్రత్యేకించి అవైతే చాలా రేట్లు పెరిగాయి. వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా, సామాన్యులు కొనే రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని. ఇంకా అమ్మే వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ నెల రోజులు లేదంటే 2 నెలలు ఇలానే కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. మరి అసలు కూరగాయల రేట్లు తగ్గుతాయా లేదంటే ఇంకా పెరుగుతాయా చూడాలి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా, బై బై.